ఆనాడు ఏ విధంగా మన పని మనం చేసుకోవాలని, స్వచ్ఛ కార్యక్రమాల్లో ఏ విధంగా పాల్గొనాలనేటువంటి స్ఫూర్తినిచ్చినాడో ఆ స్ఫూర్తికి అనుగుణంగా ఈరోజు గౌరవ పట్టణానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు హుస్నాబాద్ పట్టణ ఇన్ని అవార్డులు రావడానికి కానీ, పట్టణం శుభ్రతగా ఉండడానికి కానీ కారకులైనటువంటి వాళ్ళందరినీ కూడా బట్టలతో పెట్టి సత్కరించాలనేటువంటి నిర్ణయం తీసుకొని వాళ్ళందరికీ బట్టలు, దండ, పూలు, పండ్లు అన్నీ పెట్టి వాళ్ళందరూ కూడా గౌరవించుకునే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతూ ఉంది. తప్పకుండా వారందరికీ సందర్భంగా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా శుభాకాంక్షలు. ఎందుకంటే గాంధీ గారు ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని వృత్తిరీత్యా అయినా సమాజంలో బాధ్యతగా మీరు ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. తప్పకుండా మీ సేవలు ఎవరు కూడా మర్చిపోయేటువంటి పరిస్థితి ఉండదు. వారికి మనందరం కూడా పట్టణం పరిశుభ్రంగా ఉండాలంటే మనం కూడా మనసా వాచ భాగస్వాములై సహకరించాల్సిన అవసరం ఉన్నది. పట్టణ పరిశుభ్రతలో మనం కూడా అందరం కూడా భాగస్వాములు అయితే మనందరం కూడా వాళ్లకు సహకరించినట్టే, గౌరవించినట్టే అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం ఒక ప్రతిజ్ఞ రూపంలో తీసుకోవాలి అందరం కూడా. అదేవిధంగా పట్టణంలో కాలుష్య నివారణ కావచ్చు, పరిసరాల పరిశుభ్రత కావచ్చు, ప్లాస్టిక్ నివారణ, ఈ రోగాలకు కారణమవుతున్న ప్లాస్టిక్ నివారణ కావచ్చు, అనేక అంశాల పట్ల కూడా ఇంకా మున్ముందు మనం కార్యక్రమాలు తీసుకుందాం. అందరికీ కూడా ఆరోగ్యం బాగుండాలనేటువంటి ఆలోచనతోటి ఒక సోషల్ యాక్టివిటీస్లో కూడా అందరూ కూడా భాగస్వాములు కావాలని సందర్భంగా కోరుతూ, మరి మహాత్మా గాంధీ గారు ఇచ్చిన స్ఫూర్తి, శాంతి, అందరూ కూడా గ్రామాల అభివృద్ధి లేదా ప్రజల సర్వమత సమ్మేళనము, ఈ విధంగా వారు కొన్ని దేశానికి సూచనలు చేసినారు. అటువంటి గాంధీ గారిని మనం ఈరోజు 76వ వర్ధంతి సందర్భంగా స్మరించుకొని మరి నివాళులు ఘనంగా అర్పిస్తున్న సందర్భంగా మరొక్కసారి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, పెద్దలందరూ కూడా వారి నివాళులు అర్పిస్తే వాళ్ళందరూ కూడా బట్టలు పెట్టే కార్యక్రమం తీసుకుందాం మనం చేస్తాం. మన ఉస్నాబాద్ను పారిశుద్ధ్యంలో కానివ్వండి, క్లీన్గా ఉంచడంలో అనునిత్యం వాళ్ళు పారిశుద్ధ్య కార్మికులు శ్రమతో కూడుకున్న పని. మన ఇంటిని శుభ్రం చేసుకోవాలంటేనే ఎంతో శ్రమ పడతాము, ఎంతో ఇబ్బంది పడతాము. ఆ సందర్భంలో మన ఉస్నాబాద్ను కోవిడ్ టైంలో కూడా ఎప్పటికప్పుడు కూడా రోజు 4:30 నుంచే వాళ్ళు పనిదినం మొదలై మరి రోజు పరిశుభ్రంగా ఉంచడంలో ఎంతో శాయశక్తుల కృషి చేస్తున్నందుకు మరి అవార్డు తీసుకున్న సందర్భంలో ఈరోజు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మన మంత్రివర్యులు వాళ్లకు సన్మానం చేసి, పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం చేసి మరి వారిని గౌరవప్రదంగా చూడాలి. పారిశుద్ధ్య కార్మికులు అనేది గొప్ప విషయము. మనం ఎప్పటికప్పుడు కూడా మనకు సేవ చేస్తున్న వారిని గుర్తు చేసుకోవడము, మరి అనునిత్యము ఆనాటి మహనీయులను గుర్తు చేసుకోవడము, 2 విధాలుగా మనం ఇలా గుర్తు చేసుకోవడము, మనన చేసుకోవడం అనేది భావితరాలకు మనం సందేశం ఇచ్చినట్లు అవుతుంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి